రాష్ట్రం మొత్తం ఈసారి పిఠాపురం వైపు చూస్తుందినా. పిఠాపురం రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లోకి ఇప్పుడు బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల తర్వాత పిఠాపురం వైపు అందరూ చూస్తూ ఉన్నారు. సో ఎందుకు ఇంత స్పెషల్ అయిందంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వైసీపీ నాయకులను తీవ్రస్థాయిలో విమర్శించారు. 2 చోట్ల గెలవలేకపోయాడు 2019లో అని. ఈసారి ఏంటన్నా ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఇక్కడైతే జనసేన చాలా పులిగా ఉందండి. జనసేన మాత్రం చాలా ఇదిగా చాలా పుల్లిగా ఉంది జనసేన. ప్రతి సైనికుడు కూడా జనసేన అంటున్నారు. ఎందువల్ల ఎందుకు పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం? ఎందువల్ల అంటారు? అభివృద్ధి బాగా చేస్తాడని. అభివృద్ధి భరోసాలు అన్నీ చేస్తానండి. మాకు సేఫ్ రోల్ ఉంది. పొట్టు మార్కెట్ జడం చేస్తాను, మీరు ఎక్కడికో వెళ్ళి ఖరీదు ఎక్కడద్దు, మన సేఫ్ రోల్లో పెడతాను అన్నాడండి. మీరు ఎక్కడికి మాట మీద నిలబడతాను అన్నాడండి. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈసారి? అంటే వన్ సైడా లేకపోతే టైట్ ఫైట్ ఏమైనా ఉంటుందా? ఫైట్ ఏమైనా అంతా వన్ సైడ్ అండి. జనసేన అంతా జనసేన. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అంటే గెలుపు గ్యారెంటీ అనేసారు మీరు, ఇంకపోతే మెజార్టీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? 50-60 వేలు రావచ్చు. మరి వంగగీత గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉంటాయి. అవదండి వంగగీత చేసాం. వంగగీతకి చేసామండి. పెద్దరాజు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందండి? పెద్దరాజు సిరాజీ బెస్టే పెట్టింది. ఎక్కడి నుంచి వంగగీతతో పోటీ పడుతుంది. అదే పవన్ కళ్యాణ్తో పోటీ పడుతుంది. దానికి అర్థం చేసుకోవాలి కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత పైల్లోకి వచ్చింది? పెద్దరాజులో వాళ్ళంత పనులు చేసాం. ఏదో క్యాండిడేట్ పెట్టి నిలబెట్టు చేసాం. ఇవాళ అందులోనే వేసుకోవాలంటే ఏంటి? సిరాజీ మన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి మరి వీళ్ళకి ఏదో ఇంట్లో అంతా అత్తి పట్టిపోయి వెనకాల లేకుండా చేసినట్టు ఉంటుంది మాకు. మరి వెనకాల మగవాళ్ళు కూడా ఉండొద్దా? మరి పేరు ఉండాలి కదండి మాకు. మనం అంటుంది ఏమంటుంది? ఆడపడుచున్నట్టుంది. ఆడపడుచున్నట్టు ఎంతవరకు? Please like and subscribe Eagle Andhra.